ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పాస్కా 6వ ఆదివారాన్ని కొనియాడుచున్నాం. క్రీస్తు ఈరోజు మనకు శాంతి సందేశాన్ని అందజేస్తూ ఉన్నాడు. ప్రభు పలికినటువంటి వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకం వలె నేను ఇచ్చటం లేదు, మీ హృదయములను కలవరపడనీయకుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఉత్థానమై తన శిష్యులకు పలుమార్లు దర్శనమిచ్చి వారి విశ్వాసాన్ని బలపరచి తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళేటువంటి సమయము సమీపించినది కనుక వారికి మరొకసారి ధైర్యాన్ని చేకూర్చుటకు ఈ మాటలు పలికి ఉన్నారు. శాంతి అనేది చాలా కరువైనటువంటి అంశముగా నేటి ప్రపంచానికి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ శాంతి కొరకు ఎదురు చూస్తున్నారు, శాంతిని కోరుకుంటూ ఉన్నారు. కానీ ఎంతగా మానవుడు శాంతిని కోరుకుంటున్నాడో ఆ శాంతి అంత దూరంగా వెళ్ళిపోతూ ఉంది. ఇది నేటి ప్రపంచం యొక్క పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో యేసు మాటలను మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ శాంతిని మనం సొంతం చేసుకోగలము. దానికి నేటి సువార్తలో ఉన్నటువంటి వాక్యములను మనము చక్కగా అర్థం చేసుకోవాలి. ఆ ప్రభు ఇచ్చేటువంటి శాంతిని మనం సొంతం చేసుకోవాలంటే ప్రభు ఈరోజు సువార్తలో పలికి ఉన్నాడు మనము ఎలా జీవించాలని. మొట్టమొదటిగా ప్రభు అంటున్నారు, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అనగా దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ అది నిజమైనటువంటి ఆచరణలో ఉండాలి. దేవుని యొక్క మాటని పాటించటంలో అది కనిపించాలి. ఆ దేవుని మాటను అనుసరించి జీవించే వారికి శాంతి దొరుకుతుంది అని చెప్పి మనం విశ్వసించాలి. అనేక మంది నేటి ప్రపంచంలో ఎంతో విధముగా దేవుని యొక్క వాక్యాలని వల్లిస్తూ ఉన్నారు. కానీ ఆ మాటలను మాత్రము ఆచరణలో పెట్టడం లేదు. అందువలనే ప్రపంచము ఆందోళనకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క అశాంతికి కారణాలు మనిషి దేవుని మాటను ప్రక్కన పెట్టడం వలన జరుగుతుంది. అది నేటి ప్రపంచంలో ఈ యొక్క అశాంతికి, హింసకు, ఆందోళనకు తావు తీస్తూ ఉన్నది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక రచయిత అంటూ ఉన్నాడు, క్రైస్తవులు క్రీస్తు చూపించినటువంటి అష్టభాగ్యాలను అనుసరించి జీవించాలి, యూదులు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను అనుసరించి జీవించాలి, బౌద్ధుడు చూపించినటువంటి 8 మార్గాలను ఆచరించి వారు పాటించాలి, ముస్లిము సోదరులు వారు మహమ్మద్ ఇచ్చినటువంటి శాంతి మార్గంలో పయనించాలి, హైందవులు రాముడిలాగా సత్య మార్గంలో జీవించాలి. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి మతంలో ఉన్నటువంటి అంశాలను ఆచరణలో పెట్టినట్లయితే అందరూ శాంతిని అనుభవిస్తారు. బోధిస్తూ పాటించకుండా ఉన్నట్లయితే అశాంతికి గురవుతారు అనేది మొదటి సత్యం. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నారు, మీరు నా పాటించినట్లయితే నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. దేవుని మాట ఎవరి జీవితంలో నెరవేరుతుందో వారిలో దేవుడు కనిపిస్తాడు, దేవుడు వారిలో నివసిస్తాడు అని ప్రభు అభయం ఇస్తున్నాడు. కనుక మనం ఏ మతస్థుడైనా వారు నిజముగా దేవుణ్ణి ప్రేమించి ఆ దేవుని మాటానుసారంగా జీవిస్తే వారి దేవుడు వారి ద్వారా ఈ లోకంలో ప్రత్యక్షం అవుతారు. మరి అటువంటి సమయంలో మనం ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూస్తాం. ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి కనిపించినప్పుడు మనం ఆ మనిషి పట్ల గౌరవమును కలిగి ఉంటాం.
ఆ పరస్పర గౌరవము మనకు శాంతికి దారి తీస్తున్నది అని కూడా మనం ఈరోజు గ్రహించాలి. ఈ విధముగా మనకు నిజమైనటువంటి విశ్వాసము ఆచరణకు దారితీస్తుంది. ఆచరణ దేవుణ్ణి మన సొంతం చేస్తుంది. దేవుడు మనతో ఉన్నప్పుడు శాంతికి కొదవ లేకుండా ఉంటుందని చెప్పి మనం గ్రహిస్తాం. మూడవ మాట ప్రభు అంటున్నారు, నేను మీకు ఆత్మను పంపిస్తాను, ఆ పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించునని చెప్పి తెలియచేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపిస్తుంది. దేవుని యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. అప్పుడు మనము శాంతి మార్గములో ప్రయాణిస్తాం. ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాం, యెరూషలేములో జరిగినటువంటి మొదటి సమావేశం. తిరుసభ ఆరంభములో యూదుల మధ్య అన్యుల మధ్య వివాదం మొదలైంది. మొదటి క్రైస్తవులు యూదా మతం నుండి వచ్చారు కాబట్టి యూద ఆచారాలని పాటిస్తూ ఉన్నారు. అన్యులు యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు యూదులు అన్నారు, వారు కూడా యూద ఆచారాలను అనుసరించి సున్నతి చేయబడాలి అని చెప్పి వారు పట్టుపట్టారు. అప్పుడు అపోస్తులందరూ కూడా సమావేశమై వారందరూ కూడా ఆ విషయం మీద తర్కించారు. వారికి ఆత్మ ప్రేరణ కలిగించి ఆత్మ వారికి సత్యాన్ని తెలియచేసింది. కనుక అన్యులు యూదుల యొక్క ఆచారాన్ని అనుసరించి వారు ఏ విధముగా కూడా సున్నతికి అవసరం లేదని చెప్పి పేతురుగారు స్పష్టం చేశారు. ఒక మాట ఈ విధముగా పేతురుగారు పలికి ఉన్నారు, ఈ అవసరమైన విషయములనే తప్ప వేరే భారములను దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకు మాకును తోచుచున్నది అని చెప్పి పేతురుగారు లేఖను అన్యులకు పంపించారు. పవిత్రాత్మ ప్రేరణ ద్వారా ఎవరిని నిర్బంధము చేయకూడదని, పవిత్రాత్మ యొక్క ప్రేరణ ద్వారా అందరినీ మనం సమానంగా చూడాలని ఐక్యతకు దారి తీసింది. శాంతి నెలకొనింది మొదటి క్రైస్తవ సంఘములో. ఈ విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువార్త ఈ 6వ పాస్కా ఆదివారమున శాంతికి మార్గాలు దేవుని యొక్క మాటని ఆచరించటం, దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉండటం, పవిత్ర ఆత్మ ప్రేరణతో నడుచుకోవటం, ఈ 3 మార్గాల ద్వారా మన హృదయంలో శాంతి నెలకొంటుంది, ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. ఈ మార్గాన్ని మనం అన్వేషించి శాంతికి మనమందరం కూడా మన యొక్క తలుపులను హృదయాలను తెరిచి అందరికీ శాంతిని పంచుదాం. ఈ విధముగా మనకు వరాన్ని దయచేయమని ప్రభుని ప్రార్థించుకుందాం.